ఇక లోక్సభ ఎన్నికల్లో వస్తున్నటువంటి నేపథ్యంలో దిశ పత్రికలో కీలకమైనటువంటి ఘట్టం ఇప్పుడు కారు కమలం ఇటు బీజేపీ బీఆర్ఎస్ గతంలో అనాయతికంగా పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా పొత్తుకే సిద్ధమవుతా ఉంది. వ్యూహాత్మకంగా బీజేపీ కూడా అన్ని ప్రాంతీయ పార్టీలను తమలో కలుపుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కు వ్యతిరేకమైనటువంటి బీఆర్ఎస్ ను కూడా తమలో కలుపుకోవడానికి పొత్తుకు వెళ్ళడానికి దోస్తిగా ముందుకు పోవడానికి బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుందట. దానికి సంబంధించినటువంటి వార్తను చూద్దాం. కారు కమలం పొత్తు పక్క దోస్తికి సిద్ధమవుతున్న బీజేపీ బీఆర్ఎస్ లాంఛనంగా అలయన్స్ ఆలోచన లోక్సభ ఎన్నికలకు ముందా తర్వాతన. ఇక అలయన్స్ అనేది ముందా తర్వాత అనేది కూడా చర్చ జరుగుతుందట. దాదాపు ముందు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయట. ఇప్పటికే ఆ రెండు ఒకటేనని ముద్ర. ఈ అంశంపై బీఆర్ఎస్ లో హాట్ చర్చ. ఎన్డీఏలో చేరితే కేంద్ర క్యాబినెట్లో ఛాన్స్ దూరదృష్టితో ప్లాన్ చేస్తున్న గులాబీ బాస్ సొంతంగా మనుగడ కష్టమేనని ఆందోళన చెందుతా ఉన్నారు. అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతా ఉన్నారు. ఇప్పుడు కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తుంది కాబట్టి బీజేపీ పార్టీలో చేరడం లేదా ఇక్కడ పొత్తు కూడా పెట్టుకుంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ కు కళ్ళెం వేయొచ్చనే ఈ రెండు పార్టీలు కూడా దూరదృష్టితో ఆలోచిస్తూ ఉన్నాయట. కేంద్రంలో క్యాబినెట్ లో కూడా చేర్చే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ అధికారంలో ఉన్నట్టుగా వస్తుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తుందట. సొంతంగా మనుగడ అనేది కష్టమైన ఆందోళన బాస్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ప్రస్తుతం ఒంటరిగా పోటీ చేయడం మా పార్టీకి కష్టమే. లీడర్లు క్యాడర్లో ఉత్సాహం లేదు. ఎలాంటి టైంలో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు బాస్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ సీనియర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇక ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. అక్కడ బీజేపీ ఇటు బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా కలిస్తే కాంగ్రెస్ ను కట్టడి చేయొచ్చు అనే అభిప్రాయం కూడా బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో పొత్తుకు వ్యూహాత్మకంగా ముందుకు పావులు కదుపుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుందట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు ముందు నొయ్యి వెనక గొయ్యిలా తయారైంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నేతలు కాంగ్రెస్ లో క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం కష్టమనే వాదన గులాబీ లీడర్ల నుంచి వ్యక్తమవుతున్నది. పార్టీ మనుగడ కోసం బీజేపీతో దోస్తీ చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తున్నది. ఈ మేరకు ఆ రెండు పార్టీల అగ్రనేతల మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఎన్డీఏలో ఎప్పుడు చేరాలనే అంశంపై గులాబీ బాస్ మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తున్నది. లోక్సభ ఎలక్షన్లకు ముందు చేరితే కలిగే లాభ నష్టాలు, రిజల్ట్ తర్వాత చేరితే కలిగే ప్రయోజనాల గురించి ఆయన ఆరా తీస్తున్నట్లు తెలిసింది. మనుగడ కోసం దోస్త్ పార్టీ లీడర్లు క్యాడర్ను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే మాజీ సీఎం కేసీఆర్ బీజేపీతో దోస్తీ కలపడానికి ముందుకు వెళ్తా ఉన్నారట. దాదాపు ముందుకు వెళుతూ దాదాపు పొత్తుకు సిద్ధపడతా ఉన్నారట. 9వ పేజీలో మిగతా వార్తను ఇవ్వడం జరిగింది. ఇక బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి అధికారం కోల్పోయి క్యాడర్ అంతా కూడా విచ్ఛిన్నమైనటువంటి నేపథ్యంలో ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉంటే లాభం ఉంటుంది, ఇరు పార్టీలకు కూడా బాగుంటుంది. కాంగ్రెస్ దూకుడుకు కళ్ళం వేయొచ్చు అనేది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తుందట. అటు అమిత్ షా సైతం భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలందరినీ కూడా అవసరం ఉన్నా లేకున్నా తమలో ఎన్డీఏలో చేర్చుకోవాలనే వ్యూహాత్మకంగా ముందుకు పావులు కదుపుతా ఉంది మూడోసారి అధికారాన్ని చేపట్టడం కోసం. అందులో భాగంగానే కీలకమైనటువంటి దక్షిణ భారతదేశంలో కీలకమైనటువంటి తెలంగాణలో కూడా కేసీఆర్ ను కలుపుకుంటే మరింత బలాన్ని పెంచుకోవచ్చనే కమలము భావిస్తూ ఉందట. అసెంబ్లీ ఎన్నికల ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ లీడర్లలో నైరాశ్యం నెలకొంది. భవిష్యత్తులో పార్టీ మనుగడ కష్టమని అంచనాకు వచ్చిన చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీ అయ్యారనే ప్రచారం సాగుతున్నది. ఈ మధ్య కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే కలిశామని సదరు ఎమ్మెల్యేలు చెబుతున్నా పార్టీ మారడంపై భాగంగానే కలిసి ఉంటారనే డౌట్స్ నెలకొన్నాయి. సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరే విషయాన్ని గులాబీ లీడర్లు పసిగట్టలేకపోయారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫహీయుద్దీన్, ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి మధ్య సీఎంను కలిశారు. త్వరలో మరికొందరు లీడర్లు కౌన్సిలర్లు పార్టీ మారే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక వలసల నివారణ కోసం జాతీయ స్థాయిలో పవర్లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో చేరితే లీడర్లు క్యాడర్ల ఉత్సాహం జోష్ వస్తుందనే అభిప్రాయంలో గులాబీ బాస్ కేసీఆర్ ఉన్నట్లు
తెలిసింది. అయితే అంతేకాకుండా రాజకీయ నాయకుడిగా తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలనే వ్యూహంలో భాగంగా ఎన్డీఏలో చేరేందుకు ఆయన మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రతిపక్ష లీడర్గా కేసీఆర్ చేసే పర్యటనలను నిర్వహించే ప్రోగ్రామ్స్కు సీఎం నిర్వహించే కార్యక్రమాలతో పోలిస్తే తక్కువ ప్రియారిటీ ఉంటుంది. అందుకే ప్రతిపక్ష లీడర్ హోదాలో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేందుకు ఇష్టపడడం లేదని టాక్. అందుకే ఎన్డీఏలో చేరి కేంద్ర మంత్రి పదవికి తీసుకొని రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ముందు చేరితే కొత్త నష్టమేమీ లేదనే అభిప్రాయం. ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ మధ్య స్నేహం ఉందని కాంగ్రెస్లో చాలా కాలంగా ఆరోపణలున్నాయి. ఈ మధ్య మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ప్రభుత్వం తీసుకెళ్లిన ప్రోగ్రాంకు బీఆర్ఎస్ బీజేపీ సభ్యులు దూరంగా ఉన్నారు. దీంతో ఆ పార్టీ రెండు ఒకటేనని విమర్శలు కాంగ్రెస్ పక్షం నుంచి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్కు ఓటు వేశారని అంచనా వేస్తున్నటువంటి సమాచారం. దీంతో లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తే కొత్తగా వచ్చే నష్టమేముండదనే అభిప్రాయం ఉన్నట్లు తెలిసింది. అయితే ఎన్డీఏలో చేరకుండా విడిగా పోటీ చేస్తే త్రిముఖ పోటీ కాంగ్రెస్ కు లాభం జరుగుతుందనే అనుమానాలు బీఆర్ఎస్ అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఢిల్లీలో బీజేపీ లీడర్లకు కూడా వివరించినట్లు తెలిసింది. ఇక కారు కమలము జత కట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ పరిస్థితులు కూడా రెండు పార్టీలకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు గెలిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పరిస్థితి. ఇక కీలకమైనటువంటి బీజేపీ నాయకులు ఓడిపోవడానికి కూడా ఓడిపోయినటువంటి చోట కూడా బీఆర్ఎస్ గెలిచినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రెండు సయ్యద్దుగా వెళ్తున్నాయి. అధికారము కోల్పోయినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా పార్టీని వెళ్ళి బయటికి విడుతున్నటువంటి నేపథ్యంలో ఇక ఈసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పక్కా వచ్చే అవకాశం ఉన్నందున ఎన్డీఏలో చేరితే కేంద్ర అధికారంలో క్యాబినెట్లు కూడా చేరొచ్చు. అందుకే ఎన్నికల ముందే చేరాలని వ్యూహాత్మకంగా కేసీఆర్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తూ ఉంది. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను తమలో కలుపుకొని ఎన్డీఏను బలోపేతం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎంతో కీలకమైనటువంటి తెలంగాణను కేసీఆర్ను కూడా రాజకీయ చాణక్యం కలిగినటువంటి కేసీఆర్ను కూడా కలుపుకోవడము ఎన్డీఏకు ఎంతో బలాన్ని ఇస్తుందనే అభిప్రాయం కూడా బీజేపీ అధిష్టానానికి ఉన్నట్టు తెలుస్తూ ఉంది. గతంలోనే వారి టార్గెట్ కూడా పూర్తిగా కాంగ్రెస్ మనుగడ లేకుండా చేయాలన్నదే బీజేపీ వ్యూహంగా ఉన్నటువంటి నేపథ్యంలో వీరిద్దరు కలయిక దాదాపు ఖరారయ్యే అవకాశం ఉంది. రెండు పార్టీలకు సంబంధించినటువంటి చర్చలు ఇప్పటికే విస్తృతంగా జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. తెలంగాణలో ఇక క్యాడర్ను ఆపాలన్నా అధికారం అనేది ఉండాలి. అందరూ కూడా క్యాడరు ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్లో వరుస కడుతున్నటువంటి నేపథ్యంలో ఇక వారిని అందరినీ ఆపాలన్నా ఒక పార్టీని నిర్మాణము పటిష్టంగా ఉండాలన్నా అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏకు సపోర్ట్ చేయడమే అనివార్యంగా ఉండే అవకాశం ఉంది. ఇక లేదంటే కాంగ్రెస్ త్రిముఖ పోటీలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం స్పష్టంగా తెలంగాణలో ఉండడంతో వ్యూహాత్మకంగా కేసీఆర్ బీజేపీతో కలిసి ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు.